ఏవండి, మనం 6 నెలల్లో వెళ్ళబోయే తీర్థయాత్రలకి ఇప్పటి నుండే డిబ్బీలో డబ్బులు తేయడం స్టార్ట్ చేద్దామండి. ఎంత కష్టం వచ్చినా ఇందులోంచి ఒక్క రూపాయి కూడా తీయడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నా. సరే ప్రవళిక, ఇదిగో నా బోనే వేస్తున్నా. నేను కూడా నా బోనీ వేస్తా. నా పాకెట్ మనీ కూడా వేస్తాను. డిబ్బీ ఉంది కదా, కూరగాయలకు వెళ్ళొచ్చాక మిగిలిన డబ్బులు ఇందులో వేద్దాం. ప్రవళిక, ఇదిగో నా జీతం. సువి, డిబ్బీ తీసుకురా. అటు మమ్మీ. ఇది తీర్థయాత్రలకి, ఇది ఇంట్లో ఖర్చులకి. ఏంటండి అలా ఉన్నారు? మన చుట్టాల అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట. ఆపరేషన్ చేపితే బతకడం కష్టం అంటున్నారంట. డబ్బుల కోసం మనల్ని అడిగారు ఎంతో కొంత సాయం చేయమని. నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎలా? అదేంటి ప్రవళిక, తీర్థయాత్రల కోసం దాచాంగా. దేవుడి కోసమే దాచుంచాం, కానీ ఇలాంటి సమయంలో మనవంతు సాయం చేయకపోతే అలాంటి యాత్రలకు వెళ్ళి ఏం పుణ్యం సాధించుకోవాలి? ఉన్నప్పుడే వెళ్దాం, ముందెళ్ళి ఈ డబ్బు ఇచ్చేసరండి. ప్రవళిక, బిజినెస్ అంతా లాస్ వచ్చింది. రోజుకి బ్యాంక్ లో ఇంట్రెస్ట్ కట్టమని కాల్ చేసి టార్చర్ చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రవళిక. ఇలాంటి సిచ్యువేషన్ ఏదోటి వస్తుందని మన పెళ్ళైన కొత్తలో మీ పేరున కొన్ని షేర్స్ కొన్నాను. అలాగే బ్యాంక్ లో FD కూడా చేశాను. వాటితో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. మీరు ఎక్కువ ఆలోచించకండి, ముందు రిలాక్స్ అవ్వండి. చాలా థ్యాంక్స్ ప్రవళిక.